సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి నమస్తే తెలంగాణలో ఒక సర్వే గురించి రాశారు. సర్వేలు అన్నీ కలిపి ఏదో ఒక ఆర్టికల్ రీసెర్చ్ చూద్దాం. దీంట్లో అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ బైపోల్స్ ఫలితాలు అంటే సర్వే ఫలితాలు అన్నీ కూడా బీఆర్ఎస్ కొంత ఫేవర్గా ఉన్నాయని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే అలా ఉందా లేదా అనేది మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రస్తుతానికైతే వీళ్ళు చెప్తుంది అయితే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేలా కనపడుతుందని చెప్తున్నారు. అసలు ఏ సర్వేలు వీళ్ళు తీసుకున్నారో చూద్దాం. ప్రజల మద్దతుతో కారు ముందంజ అంటండి 50%, 50.6%, 63.5% కేసీఆర్కే మద్దతు అంటున్నారంట. ఇక్కడ వీళ్ళు ఒక విషయం పదే పదే చెప్తూ వస్తున్నారు. మన వీళ్ళంతా కూడా ఈ ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుందాం అని. నాకు అర్థం కాని విషయం, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోరు కదా. మరి జూబ్లీ హిల్స్లో అంటే బీఆర్ఎస్కి ఓటేస్తే కేసీఆర్ని మళ్ళీ తిరిగి ఎలా తెచ్చుకున్నట్టు అవుతుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓన్లీ జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే కేసీఆర్ గారు బయటకు వస్తారు, లేకపోతే రారా ఆయన? అది ఏ విధంగా అన్నదో నాకు అర్థం కావట్లేదు. మరి పదే పదే బయటికి రమ్మంటున్నారు ఏంటో అది తెలీదు. సరే, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 9.8% ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటండి. టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు గులాబీ వైపే మొగ్గు. పోటీలో ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ, అందరికీ తెలిసిన విషయమే. అసలు బీజేపీ పోటీలో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ సర్వేలో వెల్లడి. కోడ్మో కనెక్టింగ్ సర్వేలో కూడా కారుదే దూకుడంట. సో దీంట్లో అందరూ మద్దతు బీఆర్ఎస్కే ఉందని చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. సో కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ సర్వే జరిగిన సమయం సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వరకు, అంటే దాదాపుగా ఒక 2 days బ్యాక్ వరకు. సో దీంట్లో వీళ్ళు ఏమంటున్నారు, మొత్తం మీద బీసీలు బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నారు, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాంగ్రెస్కి ఎంత ఉన్నారు, ఇతరులకు ఎంత ఉన్నారు. సో దీని ప్రకారం చూస్తే కేకే సర్వే ప్రకారం బీఆర్ఎస్ కొంత ముందంజలో కనిపిస్తూ ఉంది మనకి అన్నిట్లో కూడా. బీసీలు ఎక్కువ వైపు ఉన్నారు బీఆర్ఎస్ వైపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఒక్క ఓసీలు మాత్రం కొంత కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నారు. బీజేపీకి కూడా కొంత ఓసీలు ఫేవర్గా కనపడుతున్నారు ఇక్కడ మిగతా. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్కే ఎక్కువ లీడ్ కనిపిస్తూ ఉంది అక్కడ కేకే సర్వే ప్రకారం. ఇదేం సర్వేనా మరి? సో ఈ సర్వే ప్రకారం చూసుకుంటే 18 నుంచి 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 50% సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్కి. 36 నుంచి 45 వయసు ఉన్న వాళ్ళు 57.4%, 45 నుంచి 60% ఉన్నవాళ్ళు 54.4%, 60 ఆ పైన ఉన్న వాళ్ళు 60%కి పైగా సపోర్ట్ చేస్తున్నారంట. సో